సో మనం లాస్ట్ క్లాస్లో ఫ్లోరింగ్కి సంబంధించిన డీటెయిలింగ్ మనం ఎలా చేయాలనేది మనం చూసాము. సో అది అయిపోయిన తర్వాత ఇక మనకి ఇక్కడ ఇవి అంటే ఈ పార్ట్ అనేది మనం డిజైన్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే వేరే ట్యాగ్స్లోని అంటే వేరే అదర్ దాంట్లోని మనం ఇక్కడ వాల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి వాల్స్ ఇది ఎనేబుల్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, సో ఇది మనం ఇలా డిజేబుల్ చేసుకుంటే మనకేమైంది ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ ఫర్ సపోజ్ ఇది మనం తీసుకుంటే ఇది ఇందులో ఉన్న మనకి ఫ్లోర్ అనే ఒక ట్యాగ్లోని మనకి ఉన్నది కదా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇందులోని ఎక్కడైతే ఫ్లోర్ అనే ట్యాగ్ మనకి కనిపిస్తుందో సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇగోండి ఇక్కడ ఫ్లోర్ అనేది మనం డిజేబుల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక న్యూ ట్యాగ్ని క్రియేట్ చేస్తాను. ఇదేంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంపౌండ్ వాల్ అనేది పెట్టుకున్నాం పేరు. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం పేరు పెట్టుకున్నాను, దానికి కాంపౌండ్ వాల్ అనేది మనం పెట్టుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ ద అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, మనం ఫ్లోర్ అనేది మనం డిజేబుల్ చేసుకున్నాం. ఇక్కడ కాంపౌండ్ వాల్ దగ్గరికి మనం వెళ్తున్నాం అంటే ఇది విజిబిలిటీలో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్లాన్లో మనకి కాంపౌండ్ వాల్ అనేది ఎక్కడెక్కడ ఉంది మనకి. సో ఇక్కడ చూడండి మనకి ఇదంతా కూడా అంటే ఇది ఫర్ సపోజ్ ఇక్కడ నుండి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ టూల్ని మనం ఇలా తీసుకొని సో దీన్ని ఏం చేయాలి, మనం అప్ టు ఎక్కడి వరకు మనం ఈ పార్ట్ వరకు మనం పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ నుండి ఏం చేయాలి, దీన్ని అప్ టు నాకు ఈ ఏరియా వరకు మనం పెట్టుకున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఈ పార్ట్ నుండి ఇక్కడ చూడండి మనకి ఇలా రాలే. సో ఈ పార్ట్ నుండి ఈ పార్ట్ వరకు నేను ఇలా పెట్టుకున్నాను, రైట్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో అలాగే ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి నేను ఇలాగ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫర్ సపోజ్ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ని నేను ఇక్కడ ఇలా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా ఆ లైన్ మనం సబ్ట్రాక్షన్ చేసుకున్నాం. ఓకే, అయితే దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక రెక్టాంగులర్ టూల్ని మనం ఇలా తీసుకొని నాకు ఎక్కడి వరకు ఆబ్జెక్ట్ ఇక్కడ వరకు మళ్ళీ నేను ఒక వాల్ని మనం తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వాల్ అనేది మనం ఇలా తీసేసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది నేను తీసుకొని సో ఇక్కడ ఈ పార్ట్ని మనం ఇలా పెట్టుకుంటున్నాం. ఓకే, అలాగే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక రెక్టాంగులర్ టూల్ అనేది మనం ఇలాగ పెట్టుకోండి ఇక్కడ.
ఓకే. తర్వాత మళ్ళీ మనకి ఎక్కడ ఫర్ సపోజ్ నాకు ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుండి నాకు ఈ కార్నర్ పాయింట్ వరకు ఇది ఇస్తారు. అది అయిపోయిన తర్వాత ఈ పాయింట్ నుండి ఈ పాయింట్, అలాగే ఇక్కడ ఇలాగా మనం పెట్టుకోండి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం పుష్ పుల్ టూల్ అనేది మనం తీసుకోవాలి. ఓకే. సో పుష్ పుల్ టూల్ అనేది తీసుకొని ఇక్కడ నేనేం చేయాలంటే కాంపౌండ్ వాల్ అనేది ఒక 5 feet పెట్టుకుంటాం. కాంపౌండ్ వాల్ అనేది మనం ఒక 5 feet పెట్టుకోవాలి. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ కూడా ఇది కూడా నేను 5 feet పెట్టుకున్నాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూడా ఏం చేయాలి, మనం ఈ ఏదైతే ఉన్నదో దీన్ని కూడా ఇక్కడ మనం 5 feet పెట్టుకోవాలి. ఓకే. సో 5 feet మనం ఇలా మనం ఇక్కడ ఏం చేసామంటే మనకి కావాల్సిన కాంపౌండ్ వాల్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ 3 సార్లు డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ పార్ట్స్ అన్నిటినీ కూడా అంటే ఏది ఇక్కడ అలాగే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్ పార్ట్లో కూడా ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడ మనం ఇలా పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఈ కార్నర్ నుండి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ కార్నర్కి ఇలా తీసుకొని ఇది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ పార్ట్లో కూడా మనం ఈ పార్ట్ని ఇలా తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే పుష్ పుల్ ఇక్కడ ఇలా తీసుకొని మళ్ళీ ఇది 5 feet హైట్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా 3 సార్లు క్లిక్ చేసుకొని ఇక్కడ నేను మేక్ గ్రూప్ అనేది మనం చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ కాంపౌండ్ వాల్ అనేది మనం ఇక్కడ అకార్డింగ్ టు ద మ్యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్లోర్ అనేది మళ్ళీ ఎనేబుల్ చేయండి. అయితే ఫ్లోర్ అనేది ఎనేబుల్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ బాటమ్ పార్ట్ తాలూకా ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ నుండి ఎక్కడ వరకు డిజైన్ చేయాలి అనేది ఇక్కడ మనకి సపరేట్ పార్ట్ అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ చూసారా ఇదేమైంది నాకు అంటే గ్రౌండ్ లెవెల్కి అంటే గ్రౌండ్ లెవెల్లో అని ఉన్నది వేరు, అలాగే మనం ఈ బిల్డింగ్ తాలూకా ఈ హైట్ది కూడా వేరు. అర్థమైనా మీకు? సో కాబట్టి
ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ లోపల ఉన్న పార్ట్ ఆఫ్ ద స్పేస్ మళ్ళీ మనకి వేరు. అర్థమైందా? అంటే సో ఇక్కడ మనం అయితే ఏం చేయాలి మనం, సో ఈ గేట్లోంచి మన తాలూకా వెహికల్ని మనం ఇక్కడ తీసుకుంటాం. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ బాటమ్కి వెళ్తాం మనం. ఓకే, సో ఇక్కడ మనకి ఇది సరిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ లెవెల్కి మళ్ళీ మనం ఇక్కడ మనకి కావలసిన డిజైన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడికి ఇది సరిపోయింది. ఓకే, కానీ మనకి ఇక్కడ ఏమైందంటే ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి. సో ఇది తీసుకొని నేనేం చేయాలి, ఇక్కడ డబల్ క్లిక్ చేసుకొని దీన్ని పుష్ పుల్ కమాండ్తో మనం ఇక్కడ వరకు చేయాలి. అంటే ఇక్కడ సో ఇక్కడ ఏదైతే మనకి ఇది ఉందో సో అక్కడ వరకు. అర్థమైనా మీకు? అంటే ఆబ్జెక్ట్ అనేది మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఆ డిజైన్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ అనేది మనకి ఇలా వస్తుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇలాగా క్లిక్ చేసుకుంటే నాకు ఇలాగా వస్తుంది అనమాట. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఇది 5 feet హైట్, అలాగే ఇక్కడ మనకి ఇది 2 feet. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మనకి గ్రౌండ్ లెవెల్ నుండి దీని తాలూకా హైట్ ఏమో 7 feet కింద లెక్క. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, సో ఇది ఉన్నది కాబట్టి సో మనం ఈ యొక్క దీని ప్రకారం మనం ఇక్కడ డిజైన్ చేయవలసి ఉంటుంది. అంటే మనకది అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి అండ్ అలాగే డిపెండ్ ఆన్ ద షేప్ను బట్టి మనం ఇక్కడ ఎంతవరకు డిజైన్ చేయాలో మనం ఫస్ట్ ఇక్కడ అంటే మనం ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టే మనకి ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి, మనకి ఈ వాల్ ఇక్కడ వరకు వచ్చింది కదా. సో మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తాను మరి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలాగా దీన్ని తీసుకుంటే సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ పుష్ పుల్ ఏదైతే ఉన్నదో దాన్ని నేను అప్ టు నాకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉన్నదో హలో ఏంటండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిపెండ్ ఆన్ ఇక్కడ చూసారా మళ్ళీ మనకి ఏమైందంటే సో కాస్త ఎక్స్ట్రా పార్ట్ అనేది మనకి రిక్వైర్డ్ అవుతుంది. సో ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మనం బాటమ్ పార్ట్లో మనం ఈ ఫ్లోర్ ఉంది కదా, సో ఈ ఫ్లోర్ అనేది మనం ఏం చేయాలంటే కావాలనుకుంటే ఇలాగా దీన్ని మనం ఎక్స్టెన్షన్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇలాగ మనం పెట్టుకొని అలాగే ఈ పార్ట్ కూడా మనం ఇలా పెట్టుకొని సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎక్కడా కూడా తేడా రాదు. అంటే మనకి ఇక్కడ ఈ పార్ట్లో ఏమైనా మనం అవుతుంది కానీ ఎక్స్ట్రాగా, బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే డిపెండ్ ఆన్ ద డిజైన్ బట్టి మనకి ఇక్కడ ఇదంతా కూడా ఈక్వల్ అవుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైనా కూడా ఆబ్జెక్ట్స్ని మనం చేసినప్పుడు
మనం ఈక్వల్గా డిజైన్ అనేది మనం చేసుకోగలిగితే సో డెఫినెట్గా మనకి ఏంటంటే అవుట్పుట్ కూడా మనకు అలాగే వస్తుంది. అంటే అందుకనే సో మనం ఏం చేయాలి, డిపెండ్ ఆన్ ద కాన్సెప్ట్ బట్టి మనం అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నాకేమవుతుంది, ఇదంతా కూడా నాకు ఈ ఎండ్ వరకు పెట్టేస్తాను. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది నాకు రాదు. అండ్ మోరోవర్ ఇంకా నాకు ఇది కూడా ఏం చేస్తానంటే దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నాకు బాటమ్ పార్ట్లో ఏం చేయాలి మనం, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం లైన్ అనేది తీసుకుంటే ఇక్కడ సపరేట్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ దీన్ని నేను ఇలాగా మనం పెట్టుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ తీసుకొని ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇలా తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నాకు ఏంటంటే ఏదైతే వాల్ ఉందో సో నాకు ఇదంతా కూడా ఇలా పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇంకా మనకి ఇంకేమైనా లేయర్స్ను మనం ఇందులోని మనకి ఇదిగోండి, ఇది మనం హైడ్ చేస్తాం అంటే మనకి ఇలా వచ్చింది ఇప్పుడు, రైట్. అంటే ఇక్కడ నాకు డిపెండ్ ఆన్ ద బిల్డింగ్ని బట్టి సో నాకు ఇక్కడ అంటే ఎక్కడెక్కడ ఏ పార్ట్స్లో మనం దీన్ని డిజైన్ తీసుకోవాలి అన్నది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు అంటే ఏంటి అర్థం, దాని అర్థం సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ పార్ట్లో గ్రాస్ తాలూకా అంటే ప్లాంటేషన్ తాలూకా ఏవైనా మనం అక్కడ పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ బాటమ్ పార్ట్లో అంటే నాకు ఇదంతా కూడా ఒకటే హైట్, అంటే దీనికి వేరేగా వాడు అక్కడ సపరేట్ చేయలేదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ చూసుకో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి చూసారా, మనకి ఇక్కడ ఏంటంటే మనం ట్యాగ్స్ మనం పెట్టుకున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ బిల్డింగ్ తాలూకా ఏరియాని మనం ఏ రకంగా క్రియేట్ చేయాలి అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇండివిజువల్గా మనం వేరేగా ఏవైనా సపరేట్ పార్ట్స్ని మనం ఇందులో పెట్టుకోవాలనుకోండి. ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ బై వన్ మనం ఇక్కడ పెట్టుకోవాలి అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విండో ఉంది కదా. సో ఇప్పుడు నేను ఈ విండోని నేను క్రియేట్ చేయాలనుకున్నాను. విండోని క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ రెండు మెథడ్స్ ఉంటుంది. ఒకటి మాన్యువల్ మెథడ్, రెండు మనం ప్లగ్ఇన్ని వాడుకోవడం. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క విండోకి ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఇలాగా డ్రాగ్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనం ఆల్రెడీ 1001 బిట్ ప్రో టూల్ అనేది ఫ్రీవేర్ ఉంటుంది. ఓకే, సో అందులో ఏంటంటే మనం ఇక్కడ
విండోస్ తాలూకా డివిజన్స్ది మనకి ఎన్ని కావాలి, సో ఎలా కావాలి ప్యానెల్ అనేది ఇక్కడ ఏం చేయాలి. మనకు ఇప్పుడు రోస్ అనేది అవసరం లేదు, మనకి ఓన్లీ ఒకటి సరిపోతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ 3 కావాలనుకోండి, ఇక్కడ 3 పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రేమ్ తాలూకా డెప్త్ ఏమో నేను ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇందులో ఫ్రేమ్ తాలూకా విత్ అంటే ఇక్కడ డబ్ల్యూ, సో డబ్ల్యూ అంటే ఇదండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను, ఇది ఓవరాల్గా ఇది కూడా నాకు 4 ఇంచెస్ ఇస్తారు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నాకు W3 అని చెప్పాడు. అంటే ఎక్కడ W3 అంటే ఇగోండి ఈ పార్ట్. ఓకే, సో ఆ పార్ట్ దగ్గర నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ 0.5 ఇంచెస్ అని చెప్తాను. ఇక్కడ 0.5 ఇంచెస్ ఇచ్చేసారు. లేదంటే ఓవరాల్గా దీనికి ఒక 0.5 అంటే బెస్ట్. అలాగే ఇక్కడ రెసిషన్ బెవెల్ ఎక్స్ట్రూడ్ డెప్త్ ఇది W2. అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంచెస్ పెడతాను. ఇక్కడ ఈ విడ్త్ కావాలి W2 అంటే ఇది కూడా నేను 2 ఇంచెస్ ఇస్తాను. ఇచ్చేసి ఇక్కడ నేను క్రియేట్ అని చెప్తాను. సో నేను ఏదైతే ఇచ్చానో సో ఆ రకంగా ఇక్కడ నాకు ఇక్కడ క్రియేట్ అని చూసారా. ఓకే, సో ఇక్కడ మనకేంటి, మనకు కావాల్సిన విండో ఏదైతే మనకి కావాలనుకున్నామో అది మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫర్ సపోజ్ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఇలా మూవ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఇలాగా వస్తుంది చూసారా, మరి గ్యాప్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి విండో తాలూకా సైజు బాగా బిగ్ సైజ్. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఒక రెక్టాంగులర్ టూల్ అనేది మనం వాడుకొని ఇందులోని ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ డివైడెడ్ బై ఫ్రేమ్స్ అని చెప్పేసి సో ఇక్కడ నాకు ఇదేం చేస్తాను, మరి ఇది పెద్దది కాబట్టి 4 ఇస్తాను. ఇక్కడ క్రియేట్ అనగానే నాకు ఇలా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏమైందంటే
ఇక్కడ గ్లాసెస్ అనేది ఇలాగా సపరేట్గా మనకి క్రియేట్ అయింది. సో అలా కాకుండా మనం ఫర్ సపోజ్ ఇవి సెలెక్ట్ చేసి మనం డిలీట్ అని ఇచ్చేసాం అనుకోండి, అవి మొత్తం మనకి ఇక్కడ పోయినాయి. ఓకే, సో ఇప్పుడు నాకు గ్లాసింగ్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను ఈ చివరి నుండి ఈ చివరి వరకు నేను ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇలా. ఓకే, సో లైన్ అనేది మనం డ్రా చేసిన తర్వాత సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 1 ఇంచ్ ఇస్తాను. అలాగే సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ నాకు ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఇదంతా కలిపి నాకు ఇక్కడ ఓన్లీ ఇక్కడ చూడండి, ఇది సపరేట్ పార్ట్. సో ఓకే, సో ఇలా వస్తుంది అంటే మనకి ఇలా కావాలనుకుంటే. సో ఇక్కడ అప్పుడు మనం ఏం చేయాలంటే మెటీరియల్ ఇవ్వాలన్నమాట, అంతే. అర్థమైనా మీకు? సో అలాగే ఇక్కడ కూడా మనం దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇది మనకు వద్దు అనుకొని డిలీట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ మనం ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకుంటాం. అలాగే ఇది కూడా, అలాగే ఇది కూడా. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే ఇలాగా విండోస్ అనేవి మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. అంటే ఈజీగా టైం ఎక్కువ పట్టకుండా. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక వెంటిలేటర్ ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఇది ఇలాగా మనం పెట్టుకొని ఇది సెలెక్ట్ చేసి ఈ ప్యానెల్ని నేను ఇక్కడ మనకి ఇలా వచ్చింది. సో అలా కాకుండా మనం ఇది 2 ఇంచెస్ ఇస్తాం. చూసారా, ఇది మార్చడంతో ఇది రాలేదు మనకి. ఇక్కడ దీని తాలూకా డెప్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టుకున్నాం 4 ఇంచెస్. ఇక్కడ మనకి W కదా, అంటే ఫ్రేమ్ తాలూకా డెప్త్ ఇక్కడ 2 ఇంచెస్ ఇద్దాం. ఇక్కడ చూసారా, ఇప్పుడు క్లియర్గా వచ్చింది. సో దీన్ని నేను మూవ్ టూల్తో ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడికి రండి.
అయితే ఇక్కడ మనకేంటంటే ఫర్ సపోజ్ ఇలా తీసుకొని ఇది ఇక్కడ నాకు డివిజన్స్ అనేది 2 పెట్టుకొని ఇలా పెట్టుకోండి. అప్పుడు నాకు ఇలా వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక్కడ దీనికి ఏమైనా ఇక్కడ గ్యాప్లు ఇక్కడ చూసారా, అంటే గ్లాస్ ఇంక్ అయితే మనకు అలాగే వస్తుంది. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇది కూడా ఇలా మనం పెట్టుకొని ఇక్కడ కూడా ఇలా తీసుకొని ఇక్కడ 1. ఓకే, అప్పుడు మనకి ఇది ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క షేపింగ్ అనేది మనం తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ కూడా మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఇది కూడా ఏం లేదు ఇలాగ. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఇదేమైనా మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ లోపలికి ఇలాగా పెట్టుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం ఆబ్జెక్ట్ని మనం ఇలా తీసుకొని ఇది కూడా మనం ఇలాగా ఇక్కడ నాకు 2 పార్టీషన్స్ ఇస్తాను. అంటే నాకు ఇక్కడ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే డోర్స్ కావాలి. మరి డోర్స్ అనేది నేను ఎలాగా తెచ్చుకుంటాను? ఇక్కడ చూసారా, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఈ కిందన ఫ్లోరు మనం దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎరేజర్ టూల్తో ఇలాగ రిమూవ్ చేసేసి దీన్ని పుష్ పుల్ టూల్తో ఇక్కడ వరకు నేను పెట్టేసుకుంటాను. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూసారా నాకు ఇక్కడికి ఇలా వస్తుంది అన్నమాట. చూసారా మరి, అంటే మనం డిపెండ్ ఆన్ ద డిజైనింగ్ బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డోర్ కావాలి మనకి కదా. సో డోర్ కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ మనం ఈ డైమెన్షన్ టూల్తో
ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం డైమెన్షన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి మనకి ఇలా వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ విండోలోకి వెళ్తే 3D వేర్ హౌస్లో మనకి ఇక్కడ డోర్స్ ఉంటాయి కావాలంటే. ఓకే, నేనైతే అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మనకి కావాల్సిన విధంగా మనం క్రియేట్ చేయాలనుకున్నాను. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఒక ఇలాగ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే మరి దాని తాలూకా సైజు మనం డ్రా చేసుకోవాలి కదా. సో ఆ డ్రా చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది, నాకు మిగతాదంతా కూడా నాకు ఇది అవుతుంది. నాకు ఇది ఒక్కటే కదా కావాలి. ఇప్పుడు ఇది ఒక్కటే మనం డబల్ క్లిక్ చేసుకుంటే మనకేమవుతుంది, మూవ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది చూసారా. ఇక్కడ మనకి ఏమైంది, మూవ్ చేస్తే నాకు ఇక్కడ ఇవి కూడా ఉండిపోయినాయి. సో ఇవి నేను అన్లింక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక్కటే నాకు కావాలి కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీన్ని నేను మేక్ గ్రూప్ చేస్తాను. ఓకే, ఓకే. సో ఇలాగా మనం దీన్ని మేక్ గ్రూప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను డబల్ క్లిక్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఫ్రేమ్ తయారు చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలంటే ఆఫ్సెట్ తీసుకొని ఇక్కడ నేను 3 ఇంచెస్ ఇస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఒక 4 ఇంచెస్ ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. సో అప్పుడు ఏంటంటే నాకు ఇలాగా క్రియేట్ అవుతుంది ఆబ్జెక్ట్. అర్థమైందా? సో అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేమో క్లోజ్ గ్రూప్ అని చేస్తాను. అంటే నాకు ఈ ఆబ్జెక్ట్ అనేది నాకు ఇలాగా క్రియేట్ అవుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకేంటంటే ఇక్కడ డోర్ లాగా కావాలి మనకి. ఓకే, సో డోర్ లాగా మనకి కావాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీని మీద ఇమేజెస్ అంటే ఫస్ట్ నాకు డోర్కి సంబంధించిన ఇమేజెస్ అనేది ఎక్కడ ఉన్నారనేది ముందు మనం చూసుకుంటే సో ఈజీగా మనం ఆ ఏరియాలో మనం ఏం చేస్తామంటే ఇది పెట్టుకోవచ్చు మనం. సో ఇక్కడ ఇగోండి ఇక్కడ నాకు ఈ ఇమేజ్ ఒకటి ఉంది డోర్ది. ఇది ఇది ఇదొక ఇమేజ్, ఇదొక ఇమేజ్, ఇదొక ఇమేజ్, ఇదొక ఇమేజ్, ఇదొక ఇమేజ్, సో ఇదొక ఇమేజ్. ఓకే, సో అలాగే ఇదొక ఇమేజ్, సో ఇదొక టైపు, ఇదొక టైపు,
వీటిలన్నిటిని నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ మనం వేరే మెటీరియల్స్ ఇక్కడ వేరే మెటీరియల్స్ కాకుండా డెస్క్టాప్ ఫోల్డర్స్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డోర్స్ అని ఇలా పెట్టుకుంటాను. ఓకేనమ్మా, ఒక్క 10 మినిట్స్ అలా. ఓకే, సో ఇక్కడ మనం ఒక డోర్ తాలూకా సైజ్ ఆఫ్ ద మెటీరియల్ మనం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలాగా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి పుష్పుల్తో ఒక 1 ఇంచ్ ఇస్తాను. ఇచ్చేసి దీన్ని కూడా డబల్ క్లిక్ చేసి దీన్ని మేక్ గ్రూప్ అని పెడతాను. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే అంటే ఒకటి మనకి 3D వేర్ హౌస్లో ఉన్నాయి అని అంటే మనం చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. అంటే మనకి టైం ఉంది పర్వాలేదు అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఈ రకంగా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఒక 1.5 ఇంచెస్ ఇలా నేను మూవ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఫస్ట్ మెటీరియల్ని మనం తీసుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ నేను ఇది డబుల్ క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ సపోజ్ ల్యాప్టాప్ గ్రూప్ సెట్ చేసి ఇక్కడ నేను వేరే అసెట్ ఎడిటర్ అనేది నేను ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత మన అక్కడ ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వేరే అసెట్ ఎడిటర్ను మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ ఫ్రేమ్ది మనం ఫస్ట్ కంట్రోల్ ఎస్ సేవ్ చేసేద్దాం. సో ఇక్కడ ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇద్దాం.
దీన్ని రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అని చెప్పి, సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ ఇలా మూవ్ చేసుకొని వన్ ఇంచ్ నేను ఇక్కడ మూవ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం చేస్తానంటే ఇది కంట్రోల్ S సేవ్ చేసుకొని వీరే అసెట్ ఎడిటర్ను ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మెటీరియల్స్ తీసుకోండి. సో మెటీరియల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే నేను ఒక మెటీరియల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేసి జనరిక్ అని చెప్పి ఇక్కడ నేను దీనికి ఏం చేస్తున్నాను, రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అని చెప్పి ఇందులో డోర్ అని చెప్పేసి ఇస్తున్నాను. సారీ, ఇక్కడ మనం ఇది డోర్ ఫ్రేమ్ కదా, కాబట్టి ఇక్కడ నేను డోర్ _ ఫ్రేమ్. ఓకే, సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఒక బిట్ మ్యాప్ కావాలి కదా. సో ఇక్కడ నేను బిట్ మ్యాప్లోకి వెళ్ళిపోయి నేను ఈ వుడెన్ బిట్ మ్యాప్ని ఇలా పెట్టుకొని ఇలా బ్యాక్ వచ్చేసి దీన్ని మళ్ళీ నేను కాపీ అని చెప్పి ఇక్కడ బంప్లోని బిట్ మ్యాప్ అయితే మళ్ళీ మనం సేమ్ ఇమేజ్ని బ్రౌజ్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత బ్యాక్కి రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు పెయింట్ బకెట్తో దీని మీద ఇలాగ అప్లై చేయాలి. సో చేసిన తర్వాత మనం ఇక్కడ చూసారా వుడెన్ది మనకి ఇలా వచ్చింది. అంటే అలా కాకపోయినా మనం ఇప్పుడు ఇలా తీసుకొని దీన్ని డబల్ క్లిక్ చేసామనుకోండి. సో డబల్ క్లిక్ చేస్తే ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందులో ఇందులోని ట్రై ప్రొజెక్షన్ ఇక్కడ కరెక్ట్గా ప్రొజెక్షన్ అనేది చూసుకోవాలి మనం. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసారా దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. మ్యాపింగ్ ఏదైతే ఉందో అది. సో ఈ యొక్క ఇది మనం తీసుకురావాలి, మనం క్లోజ్ గ్రూప్ చేసి ఇప్పుడు నాకు ఇది కావాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే వేరే అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఒక మెటీరియల్ని జనరిక్ అని చెప్పేసి, సో ఇక్కడ మనం
రైట్ క్లిక్ అని చెప్పి రీనేమ్ అని చెప్పి ఇక్కడ ఏం చేద్దాం, మనం డోర్ అని ఇద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే బిట్ మ్యాప్లోకి వెళ్ళి బిట్ మ్యాప్ దాంట్లో ఇక్కడ ఏం చేయాలంటే మనం డోర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తే మనకి ఏ టైప్ ఆఫ్ డోర్ మనకి కావాలో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను సో ఇది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని చెప్పాను. అలాగే ఇది కూడా ఇలా బ్యాక్కి మనం తీసుకొచ్చి దీన్ని పేస్ట్ అని చెప్పి బంప్లో కూడా ఇక్కడ పేస్ట్ ఇన్ ప్లేస్ అని చెప్పి, సారీ ఇక్కడ మనం మారిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే పెయింట్ బకెట్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలా అప్లై చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ప్రొజెక్షన్ది ఇక్కడ మనకి ఇవ్వాలి. అప్పుడు ఏమైంది, నాకు డోర్ ఎలాగైతే మనకి ఉండాలనుకుంటున్నామో ఆ టైప్లోని మనకి ఇక్కడ ఇలా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే పెయింట్ బకెట్తో ఇది ఇలా ఫిల్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి
ఇది మనం ఇలా ఇవ్వాలి. సో అప్పుడు నాకు ఫ్రంట్లోనైనా బ్యాక్లోనైనా ఒకలాగే మనకి అపియరెన్స్ అనేది మనకు ఉంటుంది. ఓకే, సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ కావాలి కదా, ఇక్కడ హ్యాండిల్ కావాలి. ఇక్కడ ఏం చేయాలంటే అప్పుడు మనం 3D వేర్ హౌస్లోకి వెళ్ళి డోర్ హ్యాండిల్, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ముందు దీన్ని ఇక్కడ పెట్టాలి. ఇలాగా ఇలా పెట్టాలి. సో దీన్ని మనం ఓకే. సో ఇక్కడ నాకు దీనికి ఏం చేయాలంటే మనం ఆ, ఇందులోని మెటీరియల్స్ తీసుకొని మెటల్స్లో ఇక్కడ దీనికి రీనేమ్ చేసేస్తాం. డోర్ డోర్ హ్యాండిల్ అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ
దీని మీద అలా వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ గ్రూప్ అయితే ఇప్పుడు నాకు ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్. సో ఇక్కడ నాకు ఇలా వచ్చింది చూసారా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకేంటంటే ఇలాగా క్రియేట్ అయిపోయింది. అంటే ఇదేంటంటే మనం క్రియేట్ చేసుకున్న డోర్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి రెండర్ పెట్టుకున్నాను అనుకోండి. ఓకే, సో అది ఈరోజు క్లాస్, రైట్. ఇది మనం సేవ్ చేసేద్దాం. Ctrl+S.